భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువజన మరియు భారత బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని రామాజపేట గ్రామంలో నిర్వహించిన రక్తదాన శిబిరం దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన సోషల్ మీడియా వర్కర్స్ మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ తల్లి జన్మనిస్తే ఒకరి రక్తదానం పునర్జన్మనిస్తుందని, యువత రక్తదానం చేయడం వలన సకాలంలో ఎంతమంది ప్రాణాలు కాపాడుటకు కృషి చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ బెక్కం మనోజ్, అంబేద్కర్ యువసేన అధ్యక్షుడు భరద్రాజ్, ఉపాధ్యక్షుడు సుధాకర్, పూర్ణచంద్రు, ప్రభాకర్, సర్పంచ్, ఉప సర్పంచ్, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమానికి రక్త శిబిరానికి విచ్చేసినటువంటి మన మున్ను అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అతని సేవలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని ప్రతి గ్రామాన యువకులను అందరినీ ప్రోత్సహిస్తూ రక్తదానం చేసే విధంగా అందరినీ ప్రోత్సహించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇతని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పటి వరకు దాదాపు ఒక 100 times వరకు రక్తదానం చేయడం జరిగింది మున్ను అన్నగారు. అలాగే ప్రతి గ్రామాన యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేసే విధంగా ప్రోత్సహిస్తున్నందుకు, అలాగే ముందు కూడా ఇలాగే ప్రోత్సహించాలని నా గట్టి అభిలాష. అలాగే ఈరోజు వచ్చిన అన్నగారికి మనం శాల్వాతోని మనం ధన్యవాదాలు తెలుపుతాం. అందరు రాండి, అందరు రాండి. వీడియో సార్ చిరు సత్కారం అంట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రామస్పేట యువత జై భీమ్ అనుకుంటూ వినాదం ఇచ్చుకుంటూ ఇలా బ్లడ్ క్యాంప్కు ఈ గత వారం రోజులు ప్లాన్ చేసుకోవడం జరిగింది. స్పెషల్లీ వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఇవాళ ఖచ్చితంగా మనం బ్లడ్ క్యాంప్ పెట్టాలి. అయితే ఇవాళ దాదాపుగా ఒక 7-8 ప్లేస్ల నుండుకు చాలా నైట్ 12-12:30 వరకు చాలా ఇబ్బంది పడ్డాం. ఎట్లనే చేసి ముందుపై ఖచ్చితంగా ఇక్కడ బ్లడ్ క్యాంప్ కావాలంటే బేఫికర్ ఉంటుంది, ఖచ్చితంగా బ్లడ్ క్యాంప్ కావాలి. మెయిన్ ముఖ్య ఉద్దేశం రాయకల్ మండల్ కానీ జగిత్యాల జిల్లా కానీ బ్లడ్ కొరతతో, ప్లేట్లెట్ కొరతతో ఎవరు చనిపోవకూడదు. ఇది మన సంకల్పం. తల్లి జన్మనిస్తే మనం ఇచ్చే బ్లడ్ పునర్జన్మనిస్తుంది. చెప్తా, ఒక బండిలో మనం ఇంజన్ ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేయకపోతే మన బండి ఎట్లా స్టక్ అవుతుందో, మన బాడీలో మనం బ్లడ్ ఇవ్వకపోతే ఫ్యూచర్లో స్ట్రోకులు, బీపీలు ఈ వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి ఇయర్లీ 4 times లేదా మినిమం 2 times బ్లడ్ ఇవ్వండి. బ్లడ్ ఇస్తే మీకు హెల్త్ బాగుంటుంది, ఇచ్చే వారికి ఒకరికి జన్మనిచ్చినట్టు అవుతుంది. స్పెషల్లీ నేను ప్రౌడ్గా ఫీల్ చేస్తా. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ అంటే ఒక రాజ్యాంగం రాసిన పర్సన్కు ఇలా రామస్పేట దాతలు ముందడికి వచ్చి, యువత ముందడికి వచ్చి బ్లడ్ ఇవ్వడం అంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. బేఫికర్ మనోజ్ దాదాపుగా 12:30-1 వరకు టచ్లో ఉన్నారు. మీరందరూ యూత్ సభ్యులు, ఇక్కడ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ ఎవరున్నా ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. నువ్వు పెద్ద నేను చిన్న కాకుండా ఇటువంటి సేవలలో ముందటికి యువత ముందటికి రావాలి. రాయకల్ మండల్ జగిత్యాల జిల్లా ఒక స్టేట్లోనే కాదు ఢిల్లీలో కూడా ఆదర్శంగా నిలవాలి. ఇక్కడ పిలిపించి ఈ సన్మానం చేసిన పెద్దలకు, నా మిత్రులకు, జై భీమ్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆ అవకాశం నాకు దక్కింది. ఇలానే ఒక లిస్ట్ తయారు చేసుకొని గ్రామ పంచాయతీలలో లేకపోతే మన సంఘంలో పేరు, ఫోన్ నెంబర్, గ్రూప్ పెట్టుకుంటే ఎవరికైనా అవసరం ఉందంటే మనం అక్కడికి వెళ్ళి ఆ నంబర్ డయల్ చేసి ఇవాళ ఈ బి పాజిటివ్, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్ ఏ గ్రూపులు ఒక ప్రాణం కాపాడుకుంటా మనం ముందటికి వెళ్ళాలి. నా సిద్ధాంతం ఒకటే, జగిత్యాల జిల్లా, తెలంగాణ ఇంటికి ఒక రక్తదాత తయారు కావాలని ఈ సిద్ధాంతం పెట్టుకున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. बहुत बहुत शुक्रिया. अस्सलाम वालेकुम. जय भीम. స్పెషల్లీ థ్యాంక్స్ భారతి బ్లడ్ బ్యాంక్ ఆ టీం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు.
ఒక అన్నగారికి చిన్న ముస్తపేట నుంచి చిన్న సన్మాన తిరుపతన్న గారికి స్వాగతం సుస్వాగతం. మన బ్రదర్ ఇంకొక నిమిషం 2 నిమిషాలు మాట్లాడు